నమస్తే అండి. ఇవాళ మనం శ్రీనివాసరావు గారిని చూస్తున్నాం. శ్రీనివాసరావు గారితో మనం వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఎప్పుడన్నా బరువు తగ్గండి, షుగర్ తగ్గిద్ది, బీపీ తగ్గిద్ది అని చెప్పినప్పుడు అవన్నీ ఎట్లా కుదురుతాయి సార్, మేము ఇలా పని చేస్తున్నాము, మేము రోజంతా బిజీగా ఉంటాము, లేదా మాకు డైట్ చేయడం కుదరదు అని చెప్తారు. శ్రీనివాసరావు గారు కూడా రోజంతా బిజీగానే ఉంటారు, డ్రైవింగ్కి వెళ్తారు, వేరే ఊరు వెళ్తారు. కానీ ఆయన బరువు తగ్గటం వల్ల వచ్చినటువంటి బెనిఫిట్స్ మనం చూద్దాం. బరువు తగ్గటానికి ఆయన ఏం చేశారు అనేది ఆయన మాటలో తర్వాత విందాం. మనకి మార్చిలో వచ్చినప్పుడు ఆయన బరువు సుమారు 94 కేజీలు, ఎత్తు వచ్చేసి 174 సెంటీమీటర్లు. బిఎంఐ అంటాం కదా, ఎత్తుకు తగ్గ బరువు, అది 31.05 kg per meter square. అప్పుడే ఫస్ట్ టైం షుగర్ కనుక్కున్నాం. అప్పుడు తినకముందు షుగర్ 141, తిన తర్వాత 239 ఉంది. 3 నెలల యావరేజ్ 7.6 ఉంది. ఆయనకి చాలా చిన్న ట్యాబ్లెట్తో స్టార్ట్ చేశాం. నిదానంగా ఆయన 94 నుంచి స్లోగా 91కి, తర్వాత 90కి, 88కి, లేటెస్ట్గా మనం చూసినప్పుడు 85 కేజీలకు వచ్చారు. ఆ ఒక్క ట్యాబ్లెట్తో 7.6 నుంచి మనకి హెచ్బిఎన్సీ 3 months యావరేజ్ 5.8కి వచ్చింది. అంతకుముందు కొలెస్ట్రాల్ దాదాపు ట్రైగ్లిజరైడ్స్ అంటాం కదా, అది 300 ఉండేది, 138కి వచ్చింది. దానికి మనం ట్యాబ్లెట్ ఏం వాడలా. బిఎంఐ అంటే ఎత్తుకు తగ్గ బరువు అంతకుముందు 31 పాయింట్లు ఉండేది, 28 పాయింట్లకు వచ్చింది. లేటెస్ట్గా మన షుగర్ ట్యాబ్లెట్ కూడా రోజుకి మార్చాం. ఆయనకి నేనేం బరువు తగ్గడానికి ట్యాబ్లెట్లు పట్ల, అలానే షుగర్ ట్యాబ్లెట్లు కూడా బరువు తగ్గే గుణమేం లేదు. కేవలం ఆయన పట్టుదలతో ఆయన ఆహారం మార్చుకొని బరువు తగ్గారు. అది ఎట్లా చేశారనేది ఆయన మాటలో విన్నాం. శ్రీనివాసరావు చెప్పండి, ఏం చేశారు? నమస్తే. ఈ షుగర్ అన్ని టెస్ట్ మొదలైన దగ్గర నుంచి నేను డైట్ కంట్రోల్ అయింది. అంతకుముందు రోజు 6 ఇడ్లీ తినేవాడిని. ఉదయం, మధ్యాహ్నం కడుపు నిండా భోజనం చేసేవాడిని, ఈవినింగ్ కడుపు నిండా భోజనం చేసేవాడిని 8 to 9 మధ్యలో. ఈ షుగర్ వచ్చింది, ఇది షుగర్ ఉందని మీరు చెప్పిన దగ్గర నుంచి మార్నింగ్ 6 to 7 ఈ లోపల 30 minutes వాకింగ్ చేసేవాడిని, కంపల్సరీ వాకింగ్ చేసేవాడిని. చేసిన తర్వాత వాకింగ్ అయిన వెంటనే స్నానం చేసి 2 ఇడ్లీ, చిన్న బొండాలు 4 తినేవాడిని, చెన్నై. అది పోయింది. మధ్యాహ్నం 1 కప్పు భోజనం, ఇంత కప్పు అంటే మరీ కొంచెం కాకుండా అంత భోజనం చేసేవాడిని. 4 గంటల టైంలో ఏదన్నా ఆకలి అనిపిస్తే 2 మిరపకాయ బజ్జీలో, పకోడీయో, 2 టీ బిస్కెట్లో తినేవాడిని. ఈవినింగ్ 1/2 లీటర్ రాగి జావా, బటర్ మిల్క్తో కలుపుకొని రాగి జావా 1/2 లీటర్ తాగేవాడిని. ఈవినింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా మళ్ళీ ఈవినింగ్ కూడా 30-40 minutes వాకింగ్ కంపల్సరీ, డైట్ కంట్రోల్ కంపల్సరీ. దీనివల్ల నా వెయిట్ 1 month లోనే 6 kg 7 kg తగ్గింది. ఇప్పుడు మీరు చెప్పినట్టు 9-10 తగ్గింది. ఇది నేను చేసింది 3 నెలలు. అంతకుమించి నేను అది షుగర్ అనే దగ్గర నుంచి స్వీట్ అనేది మానేశాను, రైట్ ఫుడ్ మానేశాను. షుగర్ అనేది ఏం లేదు అసలు. టీ కాఫీ బాగానే తాగుతా కానీ షుగర్ లేదు. ఎవరైనా షుగర్తో ఇచ్చిన పారిపోయి లేదు. ఇంతకు ముందు లేదు, ఇట్లా లేదు. అది 85 ఉండేది, 96కి వెళ్ళిపోయింది. నేను అంతకుముందు వాకింగ్లు చేశాను. ఇక్కడ రాత్రికి నేను ఎప్పటి నుంచో వాకింగ్ ఖాళీ దొరికినప్పుడు వాకింగ్ ఉంటుంది, కానీ వెయిట్ తగ్గల. ఆరోగ్యంగా ఉన్న లారీ పైకి ఎక్కి దిగాలంటే మోకాళ్ళు. ఇప్పుడు చాలా ఫ్రీగా పనిచేస్తాను. 85కి వచ్చింది కదా, వాస్తవం నేను చాలా ఫ్రీగా ఎక్కుతాను. క్లియంటర్ ఉండను నాకు, ఈ ఏజ్ లో కూడా నేను ఎక్కుతాను. ఇంతకుముందు ఎక్కలేకపోయేవాడిని, ఇప్పుడు పర్వాలేదు. 85కి వచ్చాక నా బాడీ నాకు బరువు సరిపోయింది. కాళ్ళు నొప్పి లేదు, వాకింగ్ చేసిన నొప్పి లేదు, నా పని నేను కరెక్ట్గా చేసుకుంటున్నాను. వెరీ గుడ్. నెక్స్ట్ స్టెప్ శ్రీనివాసరావు గారికి కంప్లీట్ ట్యాబ్లెట్ ఆపేయటం. ఆయన కంప్లీట్ 85 నుంచి ఇంకా తగ్గి ట్యాబ్లెట్ ఆపేసే స్టేజ్ కూడా రావాలని మోటివేషన్తో ఉన్నారు. సో బరువు తగ్గటం అనేది మన ఎఫర్ట్ పెడితే, మనసు పెడితే ఖచ్చితంగా తగ్గచ్చు. నమస్తే.